నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఆ, మరి ప్రపంచం అంతా ఏ ఏ దేశం యొక్క ఆధిపత్యంలో పనిచేయాలి అనేటువంటి ఒక విధమైన మీమాంస వచ్చి ఎవరికి వాళ్ళు మనం ఇదివరకు అనుకునేవాళ్ళం. సామంత రాజ్యాలందరూ ఎవరికి వాళ్ళు స్వేచ్ఛ ప్రకటించుకుంటారు అన్నట్టు ఇప్పుడు అమెరికాలో ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి చర్యలతో ప్రపంచంలో అన్ని రాజ్యాలు అన్ని దేశాలును వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ని అనౌన్స్ చేయడం జరుగుతోంది. అలాగే ఇప్పుడు మరి ఈ పక్కన భారతదేశం ఒక ఇంపార్టెంట్ ప్లేసు, అట్లాగే చైనా ఒక ఇంపార్టెంట్ ప్లేసు. సో మన ఇద్దరం కలిస్తే ఏ విధంగా ఉంటుందనే ఆలోచనని చైనా ఫారిన్ మినిస్టర్ వాంగి ఇది ఎక్స్ప్రెస్ చేశాడు. ఓన్లీ మనం ఏంటంటే ఇట్స్ ఓన్లీ కరెక్ట్ చాయిస్, మన ఇద్దరం కలుద్దాం, కలిస్తే అమెరికా చేసిన పన్నాగాల్లో మనం చిక్కుకోకుండా మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని మనం భవిష్యత్తును మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఈ గ్లోబల్ సౌత్ లీడర్షిప్ గురించి వాళ్ళు పాకులాట ఆడుతున్నారు. దీంట్లో మన జయశంకర్తో కలిసి దీని గురించి చర్చ జరిగింది. ఎకనామిక్ కోఆపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత మరి అది చేసుకున్నప్పుడు మరి దీని గురించి ఆలోచిస్తే మరి మా భారతదేశానికి చైనాకి మధ్య బార్డర్ ఇష్యూస్ కూడా చాలానే ఉన్నాయి. సో ఈ బార్డర్ ఇష్యూస్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకోవాలి అంటే ఆ లడక్ మీద స్టాండ్ ఇవన్నీ మొత్తం నేను. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. బట్ ఈ ట్రేడ్ వార్ కాంటెక్స్ట్లో ఇది మంచి పరిణామమా, భారతదేశం చైనాతో కలుస్తుందా, ఇవన్నీను మనం చూసుకోవాలి. మరి నేను అనుకోవడం మరి ఆల్రెడీ మనం మినిస్టర్ అక్కడికి వెళ్ళాడు. మనకి ఏ విధంగా మరి కొంతమంది ఏంటంటే 0% ట్యాక్స్కి ఒప్పుకున్నారని చెప్పి ఒక చిన్న వదంతి కూడా వచ్చింది. ట్రంప్ గారే నిన్న మాట్లాడారన్నారు. బట్ ఇట్లాగే ఇండియాని ఎక్స్పోజ్ చేశాము అని చెప్పేసి కూడా ఆయన అన్న మాట అనడం అయితే వింది. సో ఈ ఎలిఫెంట్ డ్రాగన్, ఈ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్ డ్యాన్స్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ డైలాగ్ అండ్ ఆల్ దట్, దీని మీద మీ యొక్క అభిప్రాయం? ఎలిఫెంట్ అండ్ డ్రాగన్ కెన్ డాన్స్ టుగెదర్ అన్నాడు. కానీ చైనా వారి మాటలు నమ్మి బాగుపడిన దేశం ఏది లేదు. అమెరికా వాళ్ళ మాటలు నమ్మి బాగుపడిన దేశం ఎట్లా లేదో అట్లాగే చైనాతో మాటలు నమ్మి బాగుపడినటువంటి దేశం కూడా ఏది లేదు. చాలా కేర్ఫుల్గా మనం ముందుకు అడుగులు వేయాలి. అది ఎడతిరిగి చేస్తారు. మనకు వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇప్పటికి హిందూ చీనీ భాయ్ అంటూనే వెనక నుంచి పొడిచాడు. ప్రతి తడవ మొన్న ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడికి వచ్చి జీ వచ్చి అహ్మదాబాద్ వచ్చి ఢిల్లీ వచ్చి నరేంద్ర మోడీతో మాట్లాడి తిరిగి పోగానే గాల్వాన్ ఇన్సిడెంట్. సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా చైనీస్ నేషనలిజాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మనకన్నా పెద్ద ఎకానమీ, బిగ్గర్ ఇన్ఫ్లుయెన్స్, అమెరికాతో పోట్లాడుతున్నారు. ఇప్పుడు సడన్గా ఎందుకు ఇంత వీళ్లకు మన మీద ప్రేమ పుట్టుకొని వచ్చిందంటే అగైన్ ట్రంప్ వల్లనే. ట్రంప్ మొత్తం ఇంటర్నేషనల్ ఆర్డర్ను కుదిపేస్తున్నాడు, అటు కుదిపేస్తున్నాడు. ఎప్పుడైతే చైనా మీద విపరీతంగా శాంక్షన్స్ వేస్తామంటున్నాడో, చైనీస్ గూడ్స్ అన్నిటినీ అమెరికా మార్కెట్ యాక్సెస్ నుంచి తీసేస్తామంటున్నాడు, ఇండియా కూడా అది అంటున్నాడు. ఇప్పుడు రియలైజ్ అయినారు. సో మనకు ఇంకో మార్కెట్ కావాలి. బేసిక్గా చైనాకు ఇంకో మార్కెట్ కావాలి. అమెరికా మార్కెట్ పోతున్నది. అమెరికా మార్కెట్ పోయినప్పుడు పెద్ద మార్కెట్లలో ఇండియా మార్కెట్ ఒకటి. దీన్ని క్యాప్చర్ చేస్తే మనకు బాగుంటుందనేది కూడా ఒకటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మైండ్లో కూడా ఉండొచ్చు. సో ఇది చూసి మనం కేర్ఫుల్గా ముందుకు పోవాలి. గ్లోబల్ సౌత్లో చైనా ఈజ్ గివింగ్ ఏ లీడర్షిప్, మనం కూడా జాయిన్ కావచ్చు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ ఇది ఒక థియరీ కూడా ఉంది. ఫ్యూచర్లో ఎప్పటికైనా కానీ లీడర్షిప్ అండ్ ఎకనామిక్ గ్రోత్కు పెద్ద ఇంపెటస్ చైనా, ఇండియా, రష్యా కలిస్తే అవుతుంది. ఇంకా అమెరికా, యూరప్ ఒక స్టేజ్కి వచ్చేసే అక్కడి నుంచి గ్రోత్ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఈ మూడు కలిస్తే మాత్రం అదో పెద్ద మేజర్ ఫోర్స్గా తయారయ్యే అవకాశం ఉందని అదో థియరీ ఒకటి, రన్నింగ్ థియరీ, ఇంపార్టెంట్ థియరీ. సో దాని కూడా ఉంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎకనామిక్ లిబరలైజేషన్ కానీ కమర్షియల్ ఓపెనింగ్ అప్ కానీ బార్డర్తో లింక్ చేసుకోవాల్సిందే ఇండియా. వాళ్ళంటుంది ఏంది, బార్డర్ను పక్కన పెడదాం, ఎకనామిక్గా కోఆపరేట్ అవుతామని. ఎప్పుడు ఇండియా ఆ ట్రాప్లో పడకూడదు.
ఎందుకంటే వాడికి ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే అప్పుడు మళ్ళీ బార్డర్ ఇష్యూను పైకి తీసుకొస్తాడు. వన్స్ ఫర్ ఆల్ అటు కొంత ఇచ్చి ఇటు కొంత పుచ్చుకొని ఏది బెటర్ అనుకుంటే పబ్లిక్ ఒపీనియన్ దానికి అనుకూలంగా మరల్చుకొని అటు చైనాలోను ఇటు ఇండియాలోను వన్స్ ఫర్ ఆల్ బార్డర్ విషయంలో ఇది మీది ఇది మాది అనేటటువంటి దాని మీద ఒక అగ్రిమెంట్కి వచ్చి సంతకం పెడితే ఆ పైన అసలు ఇష్యూయే లేదు, ఆ పైన వీ కెన్ కోఆపరేట్ ఆన్ ఎనీథింగ్. అది జరగకుండా కోఆపరేట్ అయ్యి ఎకానమీస్ ఇంటగ్రేట్ అయితే రేపు సడన్గా వాడు మన మీద దండయాత్ర చేస్తే అప్పుడు ఎకానమీని డిసింటగ్రేట్ చేసుకోవడం కూడా కష్టమైపోతుంది. మొన్నట్లాగా సడన్గా ఆ గూడ్స్ అన్నిటి మీద ఆధారపడి ఉండొచ్చు మనం. చాలా సప్లై చైన్లో క్రిటికల్ కాంపోనెంట్స్ డిఫెన్స్ అవి కూడా వాళ్ళ నుంచి రావచ్చు. రెండోది వాళ్ళు డిఫెన్స్ బార్డర్ను ఇష్యూను తేల్చకపోతే చాలా డిఫెన్స్ సెన్సిటివ్ వాటిలో వాళ్ళని రానివ్వలేము. అది తేలి ఫ్రెండ్లీ అయినప్పుడు వాటిలో కూడా వాళ్ళని రానివ్వచ్చు. సో ఇది చాలా కేర్ఫుల్. ఒకటి ఎవరో అన్నట్టు కరెక్ట్గా అన్నారు, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, దేర్ ఆర్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్. అది ఈరోజు ట్రంప్ మొదటిసారిగా ఒక తడవ ఝలకిచ్చి అందరికీ అర్థమయ్యేటట్టు చేశాడు. యూరప్, కెనడా, మెక్సికో, ఇండియా, చైనా అందరూ ఎవ్రీవన్ ఇస్ ఎవరికి ఫ్రెండ్ కాదు, నా ఇంట్రెస్ట్. వాట్ ఈస్ దట్ అమెరికా గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్, అంతే వాడు చూస్తుంది ఒకే ఒక పాయింట్. సో అదే వేలో ఇండియా కూడా పోవాలి. నో పర్మనెంట్ చైనాతో చేయొచ్చు, బట్ బార్డర్ సెటిల్మెంట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళు వియత్నాం మీద యుద్ధం చేశారు బార్డర్ కోసం, రష్యాతో కొన్నాళ్ళు పోట్లాడారు. ఇట్స్ నాట్ ఏ నార్మల్ కంట్రీ చైనా. చైనా ఈజ్ ఎ వెరీ వెరీ కన్నింగ్ కంట్రీ. అది అందుకని దాన్ని నమ్మి వాళ్ళు ఏదో అన్నారని ముందుకు పోవటం అయితే కరెక్ట్ కాదు. బార్డర్ సెటిల్మెంట్ కానివ్వమనండి, ఆ పైన ఇంకేదైనా మాట్లాడుకోవచ్చు. మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం. థ్యాంక్ యూ.